ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే, రాజైనటువంటి నెబుకద్నెజరు కాలంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనను మరి పైభాగంలో మనం గమనించినట్లయితే ఆ అంశాన్ని మనం చూడగలం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి అని నెబుకద్నెజరు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క మాటల్లో మనం గమనించినట్లయితే ఆయన రాజ్యం అనగా దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం. ఈ లోకంలో రాజ్యాలు ఉంటున్నాయి, అశాశ్వతమైనటువంటి రాజ్యాలు. ఆ రాజ్యాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితులు, సమాధానం లేనటువంటి స్థితి, శాంతి లేనటువంటి పరిస్థితి. కానీ దేవుని యొక్క రాజ్యములో మరి సమాధానము, నిత్య సంతోషము, నిత్య ఆనందము అన్నీ కూడా దేవుని యొక్క రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో మరి దొరుకుతుందని మనం అర్థం చేసుకోగలం. నెబుకద్నెజరు మరి రాజైనప్పటికీ, బబులోను రాజైనప్పటికీ కూడా మరి దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటన చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. ఆయన రాజ్యము తరతరములుగా ఉంటున్నది. ఎందుకనగా సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క రాజ్యం. ఆయన సృష్టికర్త అయినటువంటి రాజుగా ఉంటున్నాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన రాజ్యము మరి సమాధానముతో నిండినటువంటి రాజ్యము, సంతోషంతో నిండినటువంటి రాజ్యము, మరి ప్రేమతో నిండినటువంటి రాజ్యము, మరి దీర్ఘశాంతంతో నిండినటువంటి రాజ్యం. ఈ లోకంలో మరి సమాధానం లేనటువంటి స్థితి, ఈ లోకంలో శాంతి లేనటువంటి స్థితి. కానీ దేవుని యొక్క రాజ్యములో నిత్య సంతోషము, నిత్య ఆనందం. ఆయన రాజ్యము తరతరములుగా ఉంటుందని నెబుకద్నెజరు మరి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయన చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాడు. మరి ఎంత గొప్ప సత్యాలను మరి ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఆయన ఎదుట, ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలంటే మరి ఆయన చిత్తానుసారముగా జీవించాలి. ఈ లోకములో అశాశ్వతమైనటువంటిది ఈ లోకము. మరి పరలోక రాజ్యములో నిత్యము మరి దూతల చేత పొగడబడుతున్నటువంటి దేవదేవుని యొక్క సన్నిధిలో నీవు నేను ఉండాలి అని అంటే, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు మరి ఆయన రాజ్యంలో మరి మా వారసులుగా ఉండేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలు మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.